డిజిటలైజేషన్ గురించి వస్తే సార్, లైబ్రరీలో ఎంతవరకు దాని ఇంపార్టెన్స్‌ని మీరు గుర్తించి, ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు డిజిటలైజ్ జేయడానికి లైబ్రరీస్‌ని తెలంగాణలో? అంటే మిగతాగా నేను ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ అయిన బ్రిటిష్ లైబ్రరీ చూసాను. ఇట్స్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ. యెస్. అలాగే మా దగ్గర అట్లా చిన్న చిన్న లైబ్రరీ, గ్రామంలో ఉండే లైబ్రరీ, అట్లాగే రీడింగ్ హాల్స్ కూడా నేను చూసాను. రీడింగ్ రూమ్స్ ఈ మధ్య కాలంలో పౌర పట్టణాలయాల పేరుతోటి మా లైబ్రరీ డిపార్ట్మెంట్ ఎవరైతే చదువుతారో ఒక హాల్ కనుక ఎవరైనా ఫీగా ఇస్తే ఒక 10,000 రూపాయలకు సంబంధించిన పుస్తకాలు సప్లై చేయడం, భవిష్యత్తులో అది ఒక 50,000 వరకు తీసుకుపోవడం, అలాగే డైలీ న్యూస్ పేపర్స్ కోసం ఒక 1,000 ఇవ్వడం, అక్కడ మెయింటెనెన్స్ కోసం ఒక 1,000 ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి చాలా స్మాల్ లైబ్రరీస్. ఈ 2 లైబ్రరీల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అయితే ఇందులో డిజిటలైజేషన్ ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ చేయాలనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకోసం అంటే పుస్తకాలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నప్పుడు పేపర్కి కొంత కాలమే జీవితం ఉంటుంది, దాని క్వాలిటీ పోతుంది, దాని జీవితం పోతుంది. ఇప్పుడు ఇంకా పేపర్ బాగా పట్ల వస్తున్నాయి. న్యూస్ పేపర్ చాలా బరువు ఉండేది, న్యూస్ పేపర్ చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి ఏ పుస్తకాలు అయితే అంతరించిపోవడానికి అవకాశాలు ఉన్నాయో, ఏ పుస్తకాలను అయితే డిఫరెంట్గా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పుస్తకం అంటే ఒక జీవితం కదా, లేదా ఒక కాలానికి సంబంధించిన గమనానికి సంబంధించిన నిక్షిప్తం కదా. ఇప్పుడు మనం అరిస్టాటిల్ చదివినా, ప్లేటో చదివినా, బుద్ధుడు చదివినా, వేదాలకి సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేసినా కూడా ఓ కాలానికి సంబంధించిన చరిత్ర అంతా పుస్తకాలు నిక్షిప్తమైనది. కాబట్టి ఆ పుస్తకాలను కాపాడడం కోసము డిజిటలైజ్ చేయాలి. రెండవది ఏంటంటే కొన్ని పుస్తకాలు మనకి దొరకవు. మనకి ఇక్కడ ఉదాహరణకి అమెరికాలో ఒక పాపులర్ పుస్తకం ఉంటుంది, లేదా జియోగ్రఫీ మీద డిస్కవరీ ఛానల్ లాంటి ఏదైనా పుస్తకాలని చిత్రరూపంలో తీసుకొస్తాయి. వాటిని ఇక్కడ తెప్పియడం సాధ్యం కాదు. వాటి కాస్ట్ రీత్యా అందరికీ అందుబాటులో పెట్టడం సాధ్యం కాదు. అన్ని లైబ్రరీస్కి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లాంటివి, సిటీ సెంట్రల్ లైబ్రరీ లాంటివి మేము 1-2 కాపీలు తెప్పించుకోవచ్చు. కానీ అన్ని లైబ్రరీలోకి అంత కాస్ట్ పుస్తకాలు తెప్పించడం సాధ్యం కాదు. అట్లాంటి పుస్తకాలను మేము డెఫినెట్గా డిజిటలైజ్ చేసి అందరికి రీడర్ కంటే మొబైల్లో ఓపెన్ అయ్యే విధంగా. ఇప్పుడు మన పుస్తకం ఇచ్చినా కూడా ఏం చేస్తున్నాం, ఇప్పుడు పుస్తకం నేను ఇప్పుడు చిన్నపిల్లలకి ఇస్తా, వాళ్ళు ఏం చేస్తున్నారు, పుస్తకాన్ని పట్టుకొని ఇట్లా అంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ బటన్స్ ఎక్కడ అని చెప్పి చూస్తున్నాం. పుస్తకాన్ని ఓపెన్ చేసి మనం చిన్న పుస్తకం ఇస్తే ఓపెన్ చేసి చూసేది. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ ఇట్లా అంటున్నారు. అంటే వాడికి పుస్తకం కూడా కంప్యూటర్ లాగానే, పుస్తకం కూడా తన సిస్టమ్ లాగానే తన మొబైల్ లాగా కనపడుతుంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లైబ్రరీస్ మార్చాలి. అదే సందర్భంలో లైబ్రరీస్కి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే లైబ్రరీతో పుస్తక భాండాగారం. ఇక్కడ చదువుకున్నంత ప్రశాంతంగా ఇంట్లో చదువుకోవడం సాధ్యం కాదు. ఇంట్లో రకరకాల డిస్టర్బెన్స్ ఉంటాయి, మన దగ్గరికి బంధువులు వస్తుంటారు, మిత్రులు వస్తుంటారు, సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. అలాగే ఇంట్లో మనకు ప్రధానంగా ఏకాగ్రత ఉండే అవకాశం ఉండదు, టీవీస్ ఉంటాయి. లైబ్రరీకి వచ్చినప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళు వస్తారు కాబట్టి ఇక్కడ దొరికిన ప్రశాంతత దొరకదు. లైబ్రరీకి రావడం అనేది మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి. కనీసం జిమ్కు ఎట్లయితే మార్నింగ్ 1 అవర్ పోతుంటారు అందరూ ఆరోగ్యం కోసం, అలాగే మెదడు ఆరోగ్యం కోసం కూడా రావాల్సిన అవసరం ఉందని మేము అనుకుంటున్నాం. సో ఈ సందర్భంగా పేరెంట్స్కి ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తారు సార్? పేరెంట్స్కి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు అంటే నేను లైబ్రరీలో రీడర్, నేను లైబ్రరీస్కి రెగ్యులర్గా చదివే అలవాటు ఉంది ఒకప్పుడు. ఇప్పుడు నేనైతే ఈ ఇష్టమైన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ గురించి చెప్తున్నాను. ఈ లైబ్రరీలో స్టూడెంట్ ఉండే, ఇక్కడ ఇదే ఇన్స్టిట్యూషన్లో లైబ్రరీస్ అయితే చదివాను. చదువుతున్నప్పుడు దీనికి చైర్మన్ అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. అయితే అప్పుడు మనకి చిల్డ్రన్ లైబ్రరీస్ ఉండేది, ఇక్కడ ఉండేది, వరంగల్లో ఉండేది. ఇప్పుడు గచ్చిబౌలిలో కూడా ఒక సుందరయ్య విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఒక చిల్డ్రన్ లైబ్రరీ నడుపుతున్నాం. ఇట్లా కొన్ని చిల్డ్రన్ లైబ్రరీస్ ఉన్నాయి. వాటిని మళ్ళీ మేము కొంత రివోక్ చేసుకోవాలి. అలాగే పబ్లిక్ గార్డెన్స్లో ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండే దగ్గర కూడా చిన్న చిన్న లైబ్రరీస్ పెట్టాను. అంటే జస్ట్ పిల్లలకు అలకేట్ చేయడం కోసం. అప్పుడు ఏమైందంటే పిల్లలు, నేను వేరే యూరోప్ పర్యటనలో పోయినప్పుడు నా రీసెర్చ్ రీత్యా చూసాను అట్లా లైబ్రరీస్. ఇక్కడ కూడా చిన్న చిన్న చిల్డ్రన్ లైబ్రరీలు పెట్టినప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకు లైబ్రరీస్ని యూజ్ చేసే అవకాశం ఉండాలి. దానికన్నా ముందు ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉండాలమ్మా. ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చిన్నప్పుడు మనకు డ్రిల్ ఉంటుంది, మనకు పీఈటీ ఉంటాం. వాళ్ళు డ్రిల్ చేస్తే మన శారీరక దృఢత్వం మీద అవగాహన, అట్లాగే సైన్స్ మీద ఒక అవగాహన ఉంటుంది. అట్లాగే లైబ్రరీస్ని పరిచయం చేయడం కోసం స్కూళ్ళలో లైబ్రరీ ఉండాలి. అందులో మంచి పుస్తకాలు ఉండాలి. ఇప్పుడు నేను మంచి తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మంచి తెలుగు ఎందుకు మాట్లాడుతుంటే చిన్నప్పుడు నేను చందమామ, బొమ్మరిల్లు, బాలభారతి, బుజ్జా ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన పుస్తకాలు ఉండేది. మా ఫాదర్ టీచర్ ఉండేది, అవన్నీ తెప్పించేది. అట్లాగే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేది. మా ఫాదర్ ఇంగ్లీష్ టీచర్ ఉండేది. అట్లా నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం వల్ల లాంగ్వేజ్ మీద పట్టు పెరిగింది. కానీ భాషా వ్యక్తీకరణలో, భావ వ్యక్తీకరణలో మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం మంచి భాష మాట్లాడే అవకాశం నాకు ఏర్పడింది. అందుకోసం పుస్తకాలు చదవడాన్ని పిల్లలకు స్కూల్ నుంచే అలవాటు చేయాలి.